బాహుబలి కోసం నియర్లీ 5 years కష్టపడ్డాడు ప్రభాస్. ఇది చాలాదా? అతని డెడికేషన్ ఎలా ఉంటుందో చెప్పడానికి 2 రోజులకే బోర్ కొట్టి టైం వేస్ట్ చేస్తుంటారు చాలామంది. కానీ గుర్తుపెట్టుకోండి, డెడికేషన్ హార్డ్ వర్క్తోనే వండర్స్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇంకా రెండోది వచ్చేసి రిస్క్ టేకింగ్ రిస్క్. ఒకటే ప్రాజెక్ట్కి స్టిక్ అయ్యి రిస్క్ తీసుకున్నాడు. అతని ఈ క్యాల్కులేటర్ రిస్కే అతన్ని గ్లోబల్ స్టార్స్గా మార్చేసింది. ఎంతలా అంటే ఇంగ్లాండ్లోని ఒక ఫేమస్ మ్యూజియంలో ఫస్ట్ సౌత్ ఇండియన్ వ్యాక్స్ స్టాచ్యూ ఏదన్నా ఉందనంటే అది మన ప్రభాస్దే. రిస్క్ తీసుకోకపోతే ఇవన్నీ పాసిబుల్ అవుతాయా చెప్పండి? ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా అది జీవితంలో ఒక పెద్ద రిస్కే. సో స్టార్ట్ టేకింగ్ రిస్క్. ఇంకా మూడోది వచ్చేసి డౌన్ టు ఎర్త్. ఇంత గ్లోబల్గా పేరు సంపాదించిన ఎప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ హంబల్గా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. కానీ కొందరు ఉంటారు సక్సెస్ కొంచెం రాంగ్ అని అస్సలు కాలు భూమి పైన ఉండవు, ఈ ఆకాశానికి వెళ్ళిపోతారు ఇక. కానీ నేను నమ్మేది ఆల్వేస్ ఏంటంటే ఎంత హంబల్గా ఉంటే సక్సెస్ లాంగ్ టర్మ్ వరకు మన దగ్గరనే